అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎగ్ బుర్జీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. నేను 6 ఎగ్స్ తీసుకున్నా అండి. ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నా అండి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి బాగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా సాల్టు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ బుర్జీ అనేది చాలా బాగుంటుందండి. రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. వేగిన తర్వాత ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. 6 ఎగ్స్ వేసుకున్నా అండి నేను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ రెడీ అయిపోయిందండి.